హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. టెంపుల్కి వెళ్తున్నాం అమ్మని చూడ్డానికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ గాయత్రి అక్క కోసం వెయిట్ చేస్తున్నాం. అక్క మెజెస్టిక్ లుక్ లో సార్ ఏంటి సార్ అది? మెజెస్టిక్ లుక్ లో కూర్చొని తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. చెప్పు. ఈ టోపీ నాది మా అన్నది. నాది కాదు, ఈ అన్నది కాదు. అది కాదు, వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఉపవాసంగా ఉన్నా, ఉదయం నుంచి ఏం తినలా, పాన్ మాత్రమే తాగినా. పెద్ద సమస్య వచ్చి పడిందే. భక్తి అంటే భక్తి అట్లే ఉండాలి. నిజాలు చెప్తావా? నిజాలు చెప్పినా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు అడుగు. విజయ్ తలకాయ తిందామంట కదా, చెప్పండి నాకు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏం వాడుకోవాలి? డైలాగ్స్ ఇది వాడండి ఫస్ట్. సార్ ఏంటి సార్ అది? ఇది వాడండి ఫస్ట్. ఇదా? రసదాలు అయిపోయి తొందర పోదాం హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాడ్ మ్యాక్స్ మాంత్రికులు. ఈ రోజు మనం మన మ్యాడేజ్ తో కలిసి బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట. మన గాయత్రి అక్క కూడా అక్కడికి వస్తుంది అన్నమాట. ఇక మన అక్కతో పడే పాటలు, కష్టాలు, కామెడీలు చూడాలంటే మీరు లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకుంటే అలా ఆ శ్రీకృష్ణుడి కృష్ణుడి కృప అయితే మీకు కలుగుతుంది అన్నమాట. ఇక మొదలు పెడతాం పదండి. ఇక మన అందగాన్ని అయితే చూడండి మామ, పెళ్లికి రెడీ అయినాడు. ఈడి వయ్యారం వరంగల్ సంతకెళ్ళా. మన నవీన్ బ్రో అయితే ఈ రోజు టిప్ టాప్ గా అయితే రెడీ అయ్యాడు. గుడికొచ్చే అమ్మాయిలైనా సెట్ చేసుకోవాలని చెప్పి, లేకుంటే పెళ్లి వయసు వచ్చి బారెడు మూరడైపోతుందంట. మళ్ళీ లేట్ అయితే కష్టమని ఆ కృష్ణుడికైనా నా బాధ చెప్పుకుంటానని అయితే అంటున్నాడు. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, టెంపుల్ కి వెళ్తున్నాం అమ్మని చూడ్డానికి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మన ఉదయ్ అయితే ఇప్పుడే జరిగిన ఓ మహత్కార్యాన్ని అయితే నవీన్ అన్న సోలో గుసగుసలు అయితే ఆడుతున్నాడు. అది మీకు చెప్తారండి. నేనేమో యూట్యూబ్ లో పెద్ద వ్లాగర్ అయిపోదాం అని చెప్పి వ్లాగింగ్ చేద్దామని ఫోన్ చేతిలో పట్టుకొని స్టైల్ సికందర్ మోడల్ లా ఎచ్చులు పడుతూ వీడియో అయితే చేస్తున్నా. అది చూసి పోలీస్ అంకుల్ అలా ఫోన్ లో రోడ్ లో వీడియోస్ తీస్తుంటే నేను బైక్ లో నుంచి వచ్చి దొంగలు అలా లక్కోపోతారు అని చెప్పి గట్టిగా కన్నడలో 4 కసిలే తలికే దెబ్బకు దెయ్యం వదిలి అన్ని మూసుకొని ఇలా బస్ అయితే ఎక్కి మళ్ళీ మెట్రో ఎక్కి ఇలా మెట్రో స్టేషన్ లో అయితే దిగాము. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక ముఖ్యమైన మనిషి కోసం ఇక్కడ అయితే వెయిటింగ్ చేస్తున్నాం అన్నమాట. ఆ అతిథెవరో మీకు తెలిస్తే కొంచెం గెస్ అయితే చేయండి. ఇప్పుడే 4 ప్లేట్లు మీల్స్ తిని మెజెస్టిక్ లో మెట్రో అయితే ఎక్కిందంట. ఇంకొద్దిసేపట్లో ఇక్కడికి వస్తానని అయితే చెప్పింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సెలబ్రిటీ అన్నమాట. ఇక్కడ మనమేమో ఇప్పుడు మన గాయత్రి అక్క కోసం వెయిట్ చేస్తున్నాం. అక్క మెజెస్టిక్ లుక్ లో, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. మెజెస్టిక్ లుక్ లో కూర్చొని తింటా ఉందంట. ఇంకా మన గాయత్రి అక్క వచ్చిన దాకా మనం కొంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ మెట్రో. ఇది ఎవరో కాదు, మన గాయత్రి అక్క అన్నమాట. ఆమె కోసం వెయిటింగ్ అన్నమాట. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు మనం వచ్చిన 1 గంటకు కూడా రాలేదు మన అక్క. ఇంకా వెయిట్ చేస్తున్నాం అక్క కోసం అయితే ఇక్కడ. ఫైనల్ గా మన గాయత్రి అక్క అయితే వచ్చేసింది. రాగానే ఇంతసేపు ఏం చేసావే అక్క అంటే షాపింగ్ చేశానన్నా అని చెప్పింది. ఫ్రూట్స్ షాపింగ్? ఫ్రూట్స్ కూడా షాపింగ్ చేస్తారా? నాకు తెలియదు, కొంటారని తెలుసు, నాకు షాపింగ్ చేస్తారని తెలియదు. ఐ థింక్ వాటో వాట్. రాగానే నా క్యాప్ మీద అయితే పడింది. అదైతే నాది కాదు, వాళ్ళ అన్న సురేంద్ర అన్నమాట. ఈ టోపీ నాది మా అన్నది. నాది కాదు, ఈ అన్నది కాదు. అది కాదు, వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? బెంగళూరులో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్ కి రావాలంటే ఫస్ట్ అయితే మెజెస్టిక్ అయితే వచ్చేసేయండి. మెజెస్టిక్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి లక్ష్మీనగర్ మెట్రో అయితే ఎక్కేసేయండి. మెజెస్టిక్ లో ఇలా లక్ష్మీనగర్ మెట్రో స్టాప్ లో దిగంగానే మీరైతే జస్ట్ ఒక 600 మీటర్స్ అలా స్ట్రైట్ గా నడుచుకుంటూ పోతే ఇలా అయితే మనకి ఇస్కాన్ టెంపుల్ అయితే వస్తుంది. ఆపోజిట్ లో కూడా మనకైతే ఓ టెంపుల్ ఉంటుంది అన్నమాట. వీలుంటే మీరైతే దర్శనం చేసుకొని ధన్యులు అవ్వండి. ఇదే మన ఇస్కాన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక లోపలికి పోతాం రండి. స్టార్టింగ్ లో మనకి తాగడానికి సలసలని కూల్ వాటర్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు దాహం వేస్తే ఒక సొక్క తాగి అట్లా నడుచుకుని అయితే ముందుకు పోవచ్చు.
అలా ముందుకు రాగానే మనకైతే ఒక క్లాక్ రూమ్ అయితే ఉంటది అన్నమాట. మన లగేజ్ అంతా ఇక్కడ డిపాజిట్ చేసే రిటర్న్ లో మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఇక ఇప్పుడైతే మనం మ్యాడీస్ తో కలిసి ముచ్చట్లయితే పెడదాము. ముందుగా మన గాయత్రి అక్కతో స్టార్ట్ చేద్దాం పదండి. మార్నింగ్ నుంచి ఉపవాసం చేస్తున్నా. మార్నింగ్ నుంచి ఉపవాసం చేస్తాను. 10 కి స్టార్ట్ అయినాం, ఇప్పుడు గుడికి రీచ్ అయినాం. 2 జ్యూసులు మాత్రమే తాగిన, ఇంకేం తాగలే. చాలా సరిపోయాయి 2 జ్యూస్లు. భక్తి అంటే భక్తి అట్లే ఉండాలి. నిజాలు చెప్తావా? నిజాలే చెప్తున్నా. విజయ్ తలకాయ తిన్నామంట కదా, చెప్పండి నాకు. ఫుడ్ లేదని తిన్నా అబ్బాయి తాగి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇక మనమేమో అలా మన గాయత్రి అక్కతో అలా ఆడుతూ పాడుతూ అయితే క్యూ లైన్ లో అయితే పోతున్నాము. ఈ వీడియో కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఉంటా మరి, బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ మ్యాక్స్ మాంత్రికులు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ మ్యాక్స్ మాంత్రికులు.